హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను ఒరైమో ట్రూ వైర్లెస్ బడ్స్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. మీరు కావాలంటే ఫ్లిప్కార్ట్లో కూడా తీసుకోవచ్చు. వీళ్ళ బాక్స్ ప్యాకేజింగ్ కూడా బాగుంటుంది. గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంటుంది ఇది. ఈ బబుల్ ర్యాప్తో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మనకు చైనా నుండి వస్తాయి. ఎయిర్ అనేది చాలా డేంజర్ ఇళ్ళ నుంచి వచ్చేది. ఇప్పుడు ఈ బాక్స్ని ఓపెన్ చేసి చూద్దాము. కంపెనీ పేరు ఒరైమో స్మార్ట్ యాక్సెసరీస్ ట్రూ వైర్లెస్ ప్యూర్ బేస్ బడ్స్, 365 days వ్యారంటీ, అంటే 1 year. దీని మోడల్ వచ్చేసి Freepods-Bass. ఇందులో 2 మోడల్స్ ఉంటాయి. Freepods-Ease అని ఉంటుంది అండ్ Freepods-Bass అని ఉంటుంది. నేను బేస్ మోడల్ తీసుకున్నాను ఎందుకంటే నాకు ఇలా రబ్బర్ టిప్స్ ఉంటేనే నచ్చుతుంది. ఈ యాపిల్ ఎయిర్పాడ్స్ నాకు నచ్చవు ఎందుకంటే రబ్బర్ టిప్ ఉండదు కాబట్టి నాకు నా టేస్ట్కి నచ్చదు నాకు అది. ఇక్కడ చూడండి, ఇన్స్టాంట్ కనెక్షన్. దీని ఫీచర్స్ కంఫర్టబుల్ టిప్స్, ప్యూర్ బేస్ అండ్ పవర్ఫుల్ ఛార్జింగ్ కేస్, ఇవన్నీ మనకి ఇస్తున్నారు. బేస్ అని స్పెషల్లీ మెన్షన్ చేస్తున్నారు, Freepods-Bass అని. మనం టెస్ట్ చేద్దాము బేస్ ఎలా ఉందో. ఇందులో టిప్స్ కంఫర్టబుల్గా ఉంటాయి అంటున్నారు ఎందుకంటే ఇక్కడ రబ్బర్ బేస్ ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. ఒకటి వచ్చేసి వెబ్సైట్ అడ్రస్, ఒకటేమో ఫేస్బుక్ అడ్రస్. అండ్ ఇది బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందో. లెఫ్ట్ ఇయర్ బర్డ్, రైట్ ఇయర్ బర్డ్, మనకు ఏమేమి ఉంటాయో ఇక్కడ మొత్తం ఇస్తున్నారు చూడండి. ప్లే ఆర్ పాస్ మ్యూజిక్, ట్యాప్ 1, సింగిల్ ట్యాప్ చేస్తే ప్లే ఆర్. ఇందులో మనకు టచ్ ట్యాప్ ఉంటుంది. సేమ్ లైక్ యాపిల్ ఎయిర్పాడ్స్ టచ్ ఎలా ఉంటుందో ఇందులో టచ్ కంట్రోల్స్ ఉంటాయి. సింగిల్ ట్యాప్ చేస్తే మనకు ప్లే ఆర్ పాస్ మ్యూజిక్ ఉంటుంది. అండ్ ట్రిపుల్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ డౌన్ అంట. అండ్ నెక్స్ట్ సాంగ్ వెళ్ళాలంటే ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తాము. ఇది మనం చూసుకోవాలి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది అందుకే మనం మాన్యువల్ చదువుకోవాలి ఎప్పటికైనా. అండ్ ఇక్కడ మొత్తం మనకు దీని ఫీచర్స్ ఇచ్చాడు. మెయిన్ వచ్చేసి ఇందులో బ్లూటూత్ 5.0 వర్షన్ ఉంటుంది. టాక్ టైం వచ్చేసి వైర్లెస్ రేంజ్ 10 meters ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 30 mAh ఉంటుంది ఒక్కొక్క బడ్స్లో. అండ్ బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకు అప్ టు 120 hours స్టాండ్ బై ఉంటుంది. 3 hours వస్తుందంట ఒక్కొక్కటి బేస్ బడ్స్ వచ్చేసి. అండ్ ప్లే టైం వచ్చేసి కేస్ ప్రొవైడ్స్ అప్ టు 5 full charges. మీరు కేస్ని యూజ్ చేసుకొని 5 times ఛార్జింగ్ చేసుకోవచ్చు. 1 year వ్యారంటీ ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ బాక్స్ పైన ఉన్న డీటెయిల్స్ మొత్తం చూద్దాం ఇప్పుడు మనము. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మంత్ ఆఫ్ ఇయర్ వచ్చేసి December 2019. ఎంఆర్పి వచ్చేసి 3,999 రూపీస్ పెట్టారు. కానీ నేను ఇది చాలా అగ్రెసివ్ ప్రైస్లో కొన్నాను. 1,800 రూపీస్కే తీసుకున్నాను. మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చూడండి ఒకసారి. 1,800 రూపీస్ అంటే రియల్మీ బడ్స్ ఎయిర్ నియో కన్నా చాలా చీప్ ఇది. రియల్మీ బడ్స్ ఎయిర్ నియో నేను తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే దానికి రబ్బర్ టిప్ ఉండదు అండ్ సమ్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి అందులో. నాకు నచ్చదు అది. ఇది రబ్బర్ టిప్ ఉంటుంది, నాకు కంఫర్ట్గా ఉంటుందని మోడల్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మనము బాక్స్ ఓపెన్ చేద్దాము. బాక్స్లో ఏమేమి ఇస్తున్నారో ఇక్కడ ఇచ్చారు చూడండి. 1 USB కేబుల్, 1 ఛార్జింగ్ బాక్స్, 4 NT ఇయర్ టిప్స్ అండ్ 1 ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్ బడ్స్, ఇవన్నీ ఇస్తారంట. మనం ఇప్పుడు బాక్స్ని ఓపెన్ చేద్దాము. తెలుగులో ఫస్ట్ అన్బాక్సింగ్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరు చేయలేదు. ఇది ఒక ఇండియా వైడ్ ఓన్లీ 1 or 2 అన్బాక్సింగ్సే చేశారు. ఇది చాలామంది ఇలాంటి చిన్న చిన్న కంపెనీస్ని ఎంకరేజ్ చేయరు, ఎందుకో నాకు అర్థం కాదు. ఇలాంటి కంపెనీస్ వాళ్ళే చాలా మంచి ప్రొడక్ట్స్ తీసుకొస్తారు, నా ఒపీనియన్ అది. అదే రెడ్మీ కానీ రియల్మీ కానీ ఏ చిన్న ప్రోడక్ట్ లాంచ్ చేసినా చాలా హైప్ క్రియేట్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు అథెంటికేషన్ సెంటర్ ఉంటుంది చూడండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకు అథెంటిసిటీ చెక్ చేసుకోవచ్చు, ఒరిజినల్లా కాదనేది. అయితే మనకి ఇక్కడ రాంగ్ వేలో ఓపెన్ చేసినామా కాదు, ఇలా ఓపెన్ చేయాలన్నా బాక్స్ అర్థం అవ్వట్లేదు నాకు ఎలా చేయాలో. ఇంతే, ఇదే కరెక్ట్.
ఇది రాంగ్ వేనా కరెక్ట్ వేనా అర్థం కావట్లేదు నాకు. ఓకే, మనం రాంగ్ వేలో ఓపెన్ చేసాం ఫ్రెండ్స్. ఇది చూసుకోండి ఎలా ఓపెన్ చేయాలో. జస్ట్ గమ్ ఉంటుంది, గమ్ ఊసిపోయింది అంతే, నో ప్రాబ్లం. ఇలా ఇచ్చాడు చూడండి. ఇక్కడ సీల్ కట్ చేయాలి. సీల్ కట్ చేసిన తర్వాత ఇలా మ్యాగ్నెటిక్ ఇచ్చాడు. ఈ మ్యాగ్నెట్ ఓపెన్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, ట్రూ వైర్లెస్ ప్యూర్ బేస్. దీని మోడల్ వచ్చేసి బేస్ బడ్స్. దీని మోడల్ నేమ్ ఇక్కడ ఇచ్చింది చూడండి, Freepods-Bass. ఇది మన ప్రోడక్ట్. పక్కన పెట్టేసి ఇంకేమన్నా ప్రొడక్ట్స్ ఇచ్చారో చూద్దాము. బాక్స్లో ఒక మైక్రో USB కేబుల్ ఇస్తున్నారు. ఇంకా ఏమున్నది, ఏం లేదు. ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇస్తున్నారు. ఇది మనకు ఒకటి లార్జ్ స్మాల్ టిప్స్ ఇచ్చారు. ఇంకొక యూజర్ మాన్యువల్ ఉంటుంది. యూజర్ మాన్యువల్లో మనకు ఈ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలో ఉంటుంది. సింగిల్ ట్యాప్ గురించి, డబుల్ ట్యాప్ గురించి అలా టోటల్ ఉంటుంది. చూడండి, మనకు ట్రూ వైర్లెస్ ఇన్ ఇయర్బడ్స్ మైక్రో USB కేబుల్ ఇస్తున్నామంట. అండ్ ఇక్కడ మనకు దీని ఫీచర్స్ గురించి మొత్తం ఇచ్చారు. ఇక్కడ ఇందులో బ్లూటూత్ వర్షన్ 5.0 ఉంటుంది. వెయిట్ వచ్చేసి 7.5 grams ఉంటుందంట ఒక్కొక్కటి బర్డ్ వచ్చేసి. అండ్ మనకి ఇక్కడ ఇంపెడెన్స్, ఫ్రీక్వెన్సీ, రెస్పాన్స్ అన్నీ ఇచ్చారు. డ్రైవర్ వచ్చేసి 7mm x 2 7mm డ్రైవర్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. స్టాండ్ బై టైం వచ్చేసి 120 hours. స్టాక్ టైం వచ్చేసి 3 hours. మ్యూజిక్ ప్లే టైం 3 hours. బ్యాటరీ కెపాసిటీ 30 mAh ఉంటుంది. ఛార్జింగ్ టైం వచ్చేసి అప్రాక్స్ 1 hour. ఇందులో ఇంకొక మోడల్ కూడా ఉంటుంది. నేను తీసుకుంది Freepods-Ease అని ఉంటుంది. అది మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. 2000 rupees ఉంది కాస్ట్. అది నేను తీసుకోకపోవడానికి అందులో మీకు 13mm బేస్ డ్రైవర్స్ ఉంటాయి. అది నేను తీసుకోకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అక్కడ మీకు రబ్బర్ టిప్ ఉండదు. నాకు ఇలా రబ్బర్ టిప్ ఉంటేనే ఇష్టం ఫ్రెండ్స్. అండ్ ఇందులో మనకు బ్యాటరీ కెపాసిటీ 500 mAh ఉంటుందంట. కేస్ బ్యాటరీ వచ్చేసి. అండ్ ఛార్జింగ్ టైం వచ్చేసి అప్రాక్స్ 1 hour. 1 hourలో ఛార్జ్ అయిపోతుందంట. కంప్లీట్ వెయిట్ వచ్చేసి మీకు 38.5 grams ఉంటుంది. అండ్ ఛార్జింగ్ టైం ఫర్ ఇయర్బడ్స్ 5 times. దీని ద్వారా మనం 5 times ఇయర్బడ్స్ని ఛార్జ్ చేసుకోవచ్చు. బేస్ డ్రైవర్ సైజ్ తక్కువనే ఉంది కాబట్టి బ్యాటరీ లైఫ్ కొంచెం ఎక్కువనే వస్తుంది మనకు. అండ్ ఇంకా ఫీచర్స్ గురించి ఏమైనా తెలుసుకుందామా. ఇక్కడ ఏమున్నాయి, LED ఇండికేటర్ వస్తుందంట మనం ఛార్జింగ్ చేసినప్పుడు. మైక్రోఫోన్ ఉంటుంది ఇందులో మనకు. ఇక్కడ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ క్లియర్గా ఇచ్చారు మనకు, ఎలా పేరింగ్ చేయాలి ఏంది అనేది. ఇదన్నీ మనం ఒకసారి నా మొబైల్ కనెక్ట్ చేసి విన్న తర్వాత మీకు దీని సౌండ్ క్లారిటీ ఎలా ఉంది, ఇంతకు 1800లో ఇది తీసుకోవాలా లేకపోతే MI ఇయర్బడ్స్ తీసుకోవాలా. నేను రెడ్మీ ఇయర్బడ్స్ S వచ్చింది కదా, అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా మీకు నేను టోటల్ ఇది అన్బాక్స్ చేసిన తర్వాత విందాము. క్లారిటీ, సౌండ్ క్లారిటీ విన్న తర్వాత నేను చెప్తాను మీకు. అప్పటి వరకు వెయిట్ చేయండి. మీకు 1 dayలో చెప్పేస్తాను ఎలా ఉందనేది. ఒక 4-5 hours సాంగ్స్ వింటే తెలిసిపోతుంది మనకి ఏంది దీనిది అనేది. సీల్ ఇప్పేద్దాం. ఎందుకంటే రెడ్మీ ఇయర్బడ్స్ ఇస్ కాస్ట్ చాలా కాస్ట్లీ పెట్టారు, 1800 పెట్టారు. ఇది కూడా మనకు 1800 ఉంది. దీనికి కూడా మంచి వారంటీ ఇస్తున్నారు 1 year. డిజైన్ చూడండి ఎలా ఉందో. ఇది లెఫ్ట్ అండ్ ఇది రైట్. చూడండి, ఇది కూడా మ్యాగ్నెటిక్ బేస్తోనే వస్తుంది మనకి. ఇలా పెట్టిన తర్వాత పడుతుందా లేదా ఒకసారి చూడాలి మనం. చూడండి, ఇలా అంటే కింద పడట్లేదు. అండ్ ఇక్కడ మనకు మైక్రో USB పోర్ట్ ఇస్తున్నారు ఛార్జింగ్ చేసుకోవడానికి. ఎక్స్ట్రా బడ్స్ కేబుల్ కూడా ఇస్తున్నారు. ఈ కేబుల్ కూడా ఇవ్వడం లేదు మీకు రెడ్మీ ఇయర్బడ్స్ Sలో. ఇది ఇప్పుడు నేను ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ వింటాను. విన్న తర్వాత నేను కంఫర్ట్ ఉందా లేదా అంతా మీకు డీటెయిల్స్ నేను ఒక 4-5 hours సాంగ్స్ విని ఒక 1-2 days టెస్ట్ చేస్తాను. ఇక్కడ మనకి ఇది లెఫ్ట్ ఇయర్బడ్, ఇది రైట్ ఇయర్బడ్. ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ పిన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మైక్రోఫోన్ కూడా ఇచ్చారు, మనకు మాట్లాడితే వినిపిస్తుంది. 2 మైక్రోఫోన్స్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ కింద ఒక మైక్రోఫోన్ ఉంది అండ్ ఇక్కడ సైడ్కి ఒక మైక్రోఫోన్ ఉంది. డ్యూయల్ మైక్రోఫోన్స్ యూజ్ చేస్తున్నారు ఇందులో. వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేసుకోలేదు, కానీ ఇక్కడ చూడండి
సింగిల్ 1 మైక్రోఫోన్ 2 మైక్రోఫోన్. డిజైన్ అయితే సూపర్ అనిపిస్తుంది చూడడానికి. ఇలా నాకు రబ్బర్ ఉంటేనే నాకు నచ్చుతుంది. ఇలా నార్మల్గా యాపిల్ ఎయిర్పాడ్స్ లాగా ఉంటే నచ్చదు. అందుకే యాపిల్ ఎయిర్పాడ్స్ కూడా వాళ్ళు సెకండ్ జనరేషన్లో రబ్బర్ టిప్స్ పెట్టారు. చాలామంది ఫీడ్బ్యాక్ తీసుకొని అలా పెట్టారు. ఇది సేమ్ యాపిల్ ఎయిర్పాడ్స్ సెకండ్ జనరేషన్ లాగానే ఉంది. చూస్తే మనకు యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో అని ఉంటుంది, దానిలాగా ఉన్నాయి. మనం ఇది విన్న తర్వాత ఫుల్ రివ్యూ చేసుకుందాము. అండ్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో మీకు చెప్తాను. వెయిట్ చేయండి అప్పటి వరకు. ఫ్రెండ్స్, ఇవి నేను వాడాను, 2 days వాడాను. 2 days వాడిన తర్వాత వీడియో పెడుతున్నాను. నేను అన్బాక్సింగ్ వీడియోలో ఏం చెప్పానంటే దీనికి 2 మైక్లు ఉన్నాయని చెప్పాను. కాదు, దీనికి ఒకటే మైక్ ఉంటుంది. నేను ఇది మైక్ అనుకున్నాను. ఇది చూసుకొని ఇది ఎల్ఈడి లైట్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మైక్ ఉంటుంది. ఓన్లీ ఒకటే మైక్ ఉంటుంది ఇక్కడ మనకు. అండ్ దీనిలో ఆప్షన్ ఏంటంటే మనం ఇయర్ బడ్స్ తీయంగానే ఫోన్కి ఆటోమేటిక్ పేర్ అయిపోతుంది. మళ్ళీ ఇయర్ బడ్స్ ఇందులో పెట్టగానే బ్లూటూత్ ఆఫ్ అవుతుంది. ఇయర్ బడ్స్ తీయగానే బ్లూటూత్ ఆన్ అవుతుంది మన ఫోన్లో. సేమ్ మనకు రెడ్మీ ఇయర్ బడ్స్ ఎలానో ఇది కూడా అంతే. ఇవి తీస్తే మనకు మొబైల్కి పేర్ అవుతుంది. ఇవి ఇందులో పెట్టేయగానే మన మొబైల్లో బ్లూటూత్ ఆఫ్ అవుతుంది. ఇది మనకు మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ చూడడానికి ఎలా ఉంటుందంటే యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో లాగానే ఉంటుంది చూడడానికి అయితే. అండ్ మనకి ఇది ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఇందులో 2 రెడ్ కలర్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి చూడండి. మామూలుగా ప్రతి ఇయర్ బడ్స్కి పైన ఇస్తారు కదా, దీనికి లోపల ఇచ్చారు. కేస్ కొంచెం పాజ్గా అనిపిస్తుంది చూడడానికి అయితే. అండ్ ఇక్కడ మనకు 3 లైట్స్ వస్తున్నాయి చూడండి. ఈ కేస్ బ్యాటరీ లైఫ్ వచ్చేసి మీకు 500 mAh ఉంటుంది దీని కెపాసిటీ. అండ్ ఒక్కొక్క బడ్ వచ్చేసి 30 mAh వరకు ఉంటుంది. మీకు 3 hours ఇస్తున్నారు వాళ్ళు. టైం వచ్చేసి మీకు 3 hours వస్తుందని చెప్తున్నారు. నాకు 3 hours వచ్చింది. కంటిన్యూస్గా విన్నాను నేను. అంటే నేను 100% వాల్యూమ్లో వినలేదు, ఒక 70% వాల్యూమ్లో విన్నాను. 100% ఎవరు కూడా విన్నారు కదా, చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది, చెవులు ఖరాబ్ అయిపోతాయి. నేను 70% వాల్యూమ్లో విన్నాను. నాకు ఒక 3 hours అయితే వచ్చింది 100% చెప్పినట్టే. ఇది లెఫ్ట్ ఇయర్ బడ్. ఇప్పుడు ఇది పేరింగ్ మోడ్లో ఉంది చూడండి. ఆటోమేటిక్ నేను ఫోన్లో బ్లూటూత్ ఆఫ్ చేశాను. మీ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి ఆటోమేటిక్ పేర్ అయిపోతుంది. ఇక్కడ ఎల్ఈడి లైట్ ఉంటుంది. ఇక్కడ మనకు పోగో పిన్ ఛార్జర్స్ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ కూడా ఇది మ్యాగ్నెటిక్. ఇది ఇలా పెట్టగానే క్లిప్ అయిపోతుంది. ఇది కింద మనకు పడేది చూడండి. మళ్ళీ ఇలా అంటే ఇది మ్యాగ్నెట్. అయితే ఒక్కొక్క దాంట్లో మీకు 30 mAh బ్యాటరీ ఉంటుంది. అయితే మీకు 3 hours బ్యాటరీ లైఫ్ వస్తుంది. అండ్ 500 mAh ఉంటుంది. మనం ఈ కేస్ని యూజ్ చేసుకొని 5 times ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. 5 times అంటే చాలా ఎక్కువ కదా. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి నేను కొన్నప్పుడు 1800 రూపీస్ ఇచ్చారు. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి మీకు అమెజాన్లో 2400 రూపీస్ పెట్టారు. అండ్ ఫ్లిప్కార్ట్లో కొన్నట్టయితే 2800 రూపీస్ ఉంటుంది. ఇందులో మీకు బ్లూటూత్ 5.0 టెక్నాలజీ ఇస్తున్నారు. డ్రైవర్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది. 7mm డ్రైవర్ ఉంటుంది ఇందులో. కానీ మీకు బేస్ పేరు వచ్చేసి FreePods-Bass అని పెట్టారు. బేస్ మాత్రం అంత హెవీగా ఉండదు, పర్వాలేదు, కానీ అంత హెవీగా బేస్ అయితే ఉండదు. మీకు నాకు నచ్చింది బేస్. నాకు చాలా బేస్ ఉంటే నచ్చదు, నాకు నచ్చినంత బేస్ అయితే ఉంది. చాలామంది బేస్ లవర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి నచ్చదు ఇది. ఎందుకంటే 7mm బేస్ డ్రైవర్సే ఉంటాయి. బ్లూటూత్ 5.0 ఉంది కాబట్టి మన కనెక్టివిటీ ఇష్యూస్ ఏం లేవు. కాల్ క్లారిటీ కూడా బాగానే ఉంది. మనకు ఇక్కడ ఇయర్ బడ్స్ వచ్చేసి రబ్బర్ ఉంది కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటుంది. నాకు రియల్మీ బడ్స్ నచ్చవు, కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. నాకు అది యాపిల్ ఏదైతే ఉంటుందో ఆ డిజైన్ నచ్చదు. అందుకే యాపిల్ వాళ్ళు కూడా ఏం చేశారంటే యాపిల్ ఎయిర్పాడ్స్ 1లో మీకు డిజైన్ ఎలా ఉంది, ఇక్కడ రబ్బర్ ఇవ్వట్లేదు. యాపిల్ ఎయిర్పాడ్స్ 2 చూడండి, మీకు యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో అని ఉంటుంది, 26,000 రూపాయలు ఉంటుంది. సేమ్ అది కూడా ఇదే డిజైన్ ఉంటుంది. అట్లా అంటే వాళ్ళే ఈ డిజైన్ బాగాలేదని ఈ డిజైన్ తీసుకొచ్చారు, మన వాళ్ళు ఇంకా అదే డిజైన్ ఫాలో అవుతున్నారు. ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ ఇది.
కానీ ఏంటంటే దానికి స్టెమ్ అనేది చిన్నగా ఉంటుంది. యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోది, దీనికి కొంచెం స్టెమ్ పెద్దగా ఉంటుంది. ఇది ఒరైమో కంపెనీ. సేమ్ మనకు నాయిస్ షార్ట్ ఎక్స్ అనే ఒక కంపెనీ ఉంటుంది. సేమ్ ఇదే బడ్స్ని వాళ్ళు 3800 రూపీస్కి అమ్ముతున్నారు. వీళ్ళు కూడా ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ చేస్తూ ఉంటారు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసుకోండి. అయితే టచ్, ఇంకోటి ఏంటంటే దీనికి టచ్ ఉంటుంది. ఇక్కడ మీరు సింగిల్ ట్యాప్ చేస్తే పాస్ అవుతుంది, మళ్ళీ సింగిల్ ట్యాప్ చేస్తే ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలంటే ఇక్కడ ట్యాప్ చేసి పట్టుకోవాలి. ప్రెస్ చేసి పట్టుకుంటే నెక్స్ట్ సాంగ్ వెళ్తాము. అదే లెఫ్ట్ ఇయర్ బర్డ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ప్రీవియస్ సాంగ్ వెళ్తాము. అండ్ రైట్ బర్డ్ని ట్రిపుల్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ ప్లస్, లెఫ్ట్ బర్డ్ని ట్రిపుల్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ మైనస్. ఇవన్నీ కూడా మనకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. స్టార్టింగ్లో మనకు ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, ఆ యూజర్ మాన్యువల్లో చదువుకోవాలి. రైట్ బర్డ్ని డబుల్ ట్యాప్ చేస్తే స్టీరియో మోడ్ ఆన్ అవుతుంది. ఇలా మనకు డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఇది మనకు డిఫరెంట్ మోడ్స్ ఇస్తున్నారు. ఇలా నాకైతే సౌండ్ క్లారిటీ నచ్చింది. బడ్జెట్లో ఇంతకన్నా మంచి అయితే దొరకదు. రెడ్మీ బడ్స్ ఎయిర్ ఎస్ కన్నా చాలా మంచి ఆప్షన్ ఇది. నేను అన్బాక్సింగ్ పెట్టాను నా ఛానల్లో, రెడ్మీ ఇయర్బడ్స్ ఎస్ అని. అది 1800 రూపీస్కి కొన్నాను నేను. ఇది కూడా 1800 రూపీస్కే కొన్నాను. కొంచెం ప్రైస్ పెరిగింది, ఇప్పుడు 2400 రూపీస్ అయింది అమెజాన్లో. ఫ్లిప్కార్ట్లో 2800 రూపీస్ ఉంది. మీరు చూడండి, ఎప్పుడన్నా ఆఫర్లో పెట్టినప్పుడు కొనేసుకోండి. రెడ్మీ ఇయర్బడ్స్ ఎస్ కన్నా చాలా మంచిగా ఉంటుంది. ఇది 100% కొనవచ్చు మీరు. ఇది ఇందులో మీకు నెక్స్ట్ సాంగ్ చేంజ్ చేసుకోవచ్చు, ప్రీవియస్ సాంగ్ చేంజ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ మైనస్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు కాల్ వచ్చినప్పుడు సింగిల్ టచ్ చేస్తే కాల్ రిసీవ్ అవుతుంది, లాంగ్ ప్రెస్ చేస్తే కాల్ కట్ అవుతుంది. మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు కట్ చేయాలంటే మళ్ళీ సింగిల్ ప్రెస్ చేయండి. అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. అండ్ డిజైన్ కూడా చాలా పాష్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది ఇది. అండ్ మనకి ఇందులో ఒక మైక్రో యూఎస్బీ కేబుల్ కూడా ఇస్తున్నారు. రెడ్మీ ఇయర్బడ్స్లో కేబుల్ కూడా ఇవ్వట్లేదు. కేబులే కదా అనుకుంటాము, కానీ చిన్న థింగ్సే మ్యాటర్ చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.